ఆయుష్ డాక్టర్లు గత 10 రోజులుగా తమ స్టైఫండ్ పెంచాలని చెప్పేసి కూడా అన్ని ఆయుష్ కేంద్రాల్లో కూడా ధర్నా చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవడం లేదు. మధ్యలో ఒకసారి ఆ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినా కూడా చర్చలు విఫలమయ్యాయి. అయితే మాకు రావాల్సిన స్టైఫండ్ కూడా పెంచాలని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఆయుష్ డాక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యారు. అయితే తమకు రావాల్సిన స్టైఫండ్ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం పెంచలేదు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు. అట్లాగే సాక్షాత్తు ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన స్టైఫండ్ కూడా మేము కల్పిస్తామని ఒక హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మా స్టైఫండ్ పెంచలే అని చెప్పేసి కూడా ఆయుష్ డాక్టర్లందరూ కూడా ధర్నా చౌక్లో అయితే ధర్నా చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆయుష్ డాక్టర్ ఉన్నారు. చెప్పండి, మీరు మొన్న ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినా కూడా ఎందుకు చర్చలు విఫలమయ్యాయి? మేము ప్రభుత్వంతోనే చర్చలకు వెళ్ళినా కూడా మేము అడుగుతున్న డిమాండ్ ఆన్ పార్ విత్ అలోపతి. కానీ వాళ్ళు ఏంటంటే 15% హైక్ చేస్తున్నారు. కానీ 15% హైక్తో మాకు ఎటువంటి నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వవు. మా ఉన్న డిమాండ్ని మేము పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. అందుకు చర్చలు విఫలమైంది. పక్క రాష్ట్రంలో కూడా మనకంటే చూసుకుంటే కూడా చాలా ఎక్కువగా ఉంది, అక్కడ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలో చూసుకోండి 64,000 ఉంది. అదే పీజీస్కి 30,000 ఉంది. ఇంటర్న్స్కి 13,000 మంత్లీ 13,000 ఉంది. అక్కడ చూసుకుంటే 28,000-29,000 ఉంది. ఇంత డిమార్కేషన్ ఉండడం అనేది అసలు మాకు బేసిక్ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వట్లేదండి. అదే మా మెయిన్ డిమాండ్. గతంలో అసెంబ్లీలో కూడా సాక్షాత్తు ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా మీకు హామీ ఇచ్చారు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు స్టైఫండ్ వేస్తామని. ఇప్పుడు ఉన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క సార్ గారు లాస్ట్ ఇయర్ అసెంబ్లీలో ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలన్నారు. అది వీడియో రికార్డింగ్ కూడా ఉంది, మేము ఎన్నోసార్లు ప్రొడ్యూస్ చేసాం. కానీ అది ఇప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం దాని మీద ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు 10 రోజులు అయింది, అయినా కూడా మాకు ఎటువంటి స్పందన, పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. అందుకు మేము ధర్నా చౌక్కి వచ్చాము. దీని తర్వాత కూడా ఏం రెస్పాన్స్ తీసుకోకపోతే కొంచెం ఉద్రిక్తత చేద్దామన్నట్టు ఆలోచిస్తున్నాము. ఆయుష్ విభాగంలోని ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళకు స్టైఫండ్ అవ్వట్లేదని కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి మాకు ఒకటేసారి హైక్ అయింది. పీజీస్ అండ్ యూజీస్ అండ్ హౌస్ సర్జన్స్ అందరం ఇక్కడ ఉన్నామన్నమాట. మేము కూడా తెలంగాణ బిడ్డలే, మాకు కూడా న్యాయం జరగాలి. మాకు అట్లీస్ట్ 5 హైక్స్ అవ్వాలి. మాకు ఇప్పటి వరకు హైకే కాలేదు. ఎందుకు అలోపతి వాళ్ళు కూడా ఎంత పని చేసి మేము కూడా అంతే పని చేస్తాం. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మేము తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, మాకు ఇట్లానే ఉండాలా, తరతరాలు ఇట్లానే ఉండాలి మేము. సో 2016లో ఒకసారి పెంచారు, అది కూడా 2023లో పెంచారు. అది కూడా ఎప్పుడు ధర్నా చేసిన తర్వాత చేస్తున్నారు. అది కూడా ఒకటే, ఏదో ఇచ్చాం కాబట్టి ఇచ్చారు. ఎందుకు ఇంత అన్యాయం? ఇప్పుడు మాకు చేయాలి, జియో ఇవ్వాలి మాకు, అది కోరుకుంటున్నాము. ప్రభుత్వం వినస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు జియో వచ్చేసి మాకు 5 హైక్స్ ఇవ్వాలి. హౌస్ సర్జన్స్కి, పీజీస్కి ఎక్కడైతే అలోపతికి ఎట్లా అయితే ఇస్తున్నారు మాకు కూడా అంతే ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలోపతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఆయుష్ వాళ్ళకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా? అవును, అదే జరుగుతుంది కదా. అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పి ఇండైరెక్ట్గా అయితే అదే చేస్తున్నారు కదా. అప్పుడు ఏం చెప్పారు, ఒక జియో ప్రకారం 219 జియో ప్రకారం ఏమని చెప్పారంటే ఏ డిస్పారిటీ లేకుండా అలోపతికి ఇంకా ఆయుర్వేదాకి సేమ్ ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళే చెప్పారు, మేము చెప్పలేదు. వాళ్ళు చెప్పింది వాళ్ళు పాటించాలి కదా. వాళ్ళు పాటిస్తే మాకు తెలుస్తుంది కదా, చేయాలని కోరుకుంటున్నాం మేము. అంటే వేరే స్టేట్లో కూడా అసలు ఇక్కడ తెలంగాణ కంటే చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉంది. ఢిల్లీలో కానీ, ఉత్తరాఖండ్లో కానీ, అన్ని స్టేట్స్లో కూడా ఎక్కువ ఉంది. మాకు హౌస్ సర్జన్, నేను హౌస్ సర్జన్ని, మాకు 13,000 వస్తుంది. ఎందుకు ఇంత తక్కువ? అది మాకు మంత్లీకి, నేను యాజ్ అ డే స్కాలర్ 6,000 మెట్రోకే అయిపోతుంది. ఎందుకు ఇంత తక్కువ? ఎందుకంటే ఇప్పుడు డే టు డే లివింగ్ కూడా ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైంది. మాకు ఎక్కువ స్టైఫండ్ కావాలి. అట్లీస్ట్ 30,000 ఆన్ పార్ విత్ అలోపతి కోరుకుంటున్నాం మేము. చెప్పండి, మన ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న స్టేట్లో మీకు మాత్రం స్టైఫండ్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు అనుకోవచ్చు? యాక్చువల్లీ 10 years అయిందండి, మేమంతా ఆయుష్ వాళ్ళము. 10 years నుంచి మాకు హైక్ జరగలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వార్డ్స్లో కూర్చోవాల్సిన డాక్టర్స్ ఇలా రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము మా రైట్ కోసం అడుగుతున్నాం. హైక్ ఎవ్రీ 2 yearsకి మాకు హైక్ జరగాలి, మాకు హైక్ జరగలేదు. అండ్ ఆన్ పార్ విత్ అలోపతి మాకు అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, అది కూడా లేదు. అందుకని మేము ఇలా స్ట్రైక్ చేస్తున్నాం. మేము 15 days ప్రయర్ నోటీస్ పీరియడ్ ఇచ్చాం స్ట్రైక్ చేస్తామని, అయినా మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇవ్వనందువల్ల 10 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. ఈరోజు 10th day, ఈరోజు ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి ఇలా చేస్తాం. అంటే ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా అసెంబ్లీలో చెప్పారు, మేము గవర్నమెంట్లోకి వస్తే మీకు స్టైఫండ్ పెంచుతామని. ఇప్పటివరకు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము లాస్ట్ టైం 2023లో చేసాము ఇలాగే స్ట్రైక్, 21 days చేసాము అప్పుడు. కానీ అప్పుడు ఏదో 15% ఏమో పెంచారు. యాక్చువల్లీ జియో పాస్ అయింది 2004లో.
అప్పటి నుంచి పెరగలేదు. 2016 వరకు ఎప్పటి వరకు అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉందో అప్పటి వరకు కరెక్ట్గానే ఇచ్చారు. తర్వాత వాళ్ళకి పెంచుతూనే పోయారు. ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ఆ జియోనే వాళ్ళకి ఇంక్రీజ్ చేస్తున్నారు ఏపీ వాళ్ళకి. మాకు మాత్రం అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 60,000 వస్తుంది స్టైఫండ్, ఇక్కడ హాఫ్ 30,000 పీజీ వాళ్ళకి. ఇంకా ఇంటర్న్స్కి అయితే అక్కడ 25,000 ఇస్తున్నారు, ఇక్కడ 13,000 ఇస్తున్నారు. ఆల్రెడీ మాట్లాడారు బట్టి విక్రమార్క గారు ముందు మేము స్ట్రైక్ చేసినప్పుడు. అప్పుడు వాళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మేము ఆల్రెడీ 80 వరకు రిప్రజెంటేషన్స్ పెట్టాము. స్ట్రైక్కి కూర్చోక ముందు, నోటీస్ పీరియడ్ ఇవ్వక ముందు కూడా 2 years నుంచి మేము కంటిన్యూస్గా రిప్రజెంటేషన్స్ పెడుతూనే ఉన్నాము. మోర్ దెన్ 80 times మేము వెళ్ళాము, రిప్రజెంటేషన్స్ పెట్టాము. కానీ ఇప్పుడు వరకు మాకేం రెస్పాన్స్ రాలేదు. 15 days ముందు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇట్లా స్ట్రైక్ చేస్తాము మీరు ఏం రెస్పాండ్ కాకపోతే అని చెప్పి. అయినా ఏం స్పందించలేదు, అందుకే మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఇప్పుడు 9 days వరకు వేరే వేరే కాలేజెస్లో, అంటే హోమియోపతి వాళ్ళు అక్కడ, మేము మా కాలేజ్లో చేస్తూనే ఉన్నాము స్ట్రైక్, అయినా ఏం స్పందించట్లేదు. అందుకే ఇక్కడ రోడ్డు మీద వచ్చి కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ప్రభుత్వం కూడా ఎక్కడో ఢిల్లీలో కాక్రోచ్ వాళ్ళు ధర్నా చేసే వాళ్ళకి మద్దతు ఇచ్చారు, కానీ మీకు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరికి అసలు తెలియని కూడా తెలీదు మేము ఇట్లా స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి. అందుకే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఇలా అయినా స్పందిస్తారని చెప్పి. అంటే ఆయుష్ డాక్టర్ పెంచుకుంటే మా ఉద్యమం చేస్తా ఉంటాం. ఇట్లా ఎట్లాగైతే పక్క రాష్ట్రాలలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అలోపతి వాళ్ళకి ఏ విధంగా అయితే స్టైఫండ్ ఇస్తుండో అదే విధంగా కూడా మాకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయుష్ డాక్టర్లు అయితే డిమాండ్